ఆంటీల మీద మోచుతో తన కాపురంలో నిప్పులు పోస్తున్నాడంటోంది స్వప్న. అసలు తనకొచ్చినటువంటి కష్టమేంటో, తనకు కావాల్సినటువంటి న్యాయం ఏంటో అనేది తనని అడిగి తెలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో స్వప్న తన గురించి అని చెప్పడానికి ఇక్కడికి వచ్చింది. అదేంటో మరి తనని కనుక్కొని చెప్తాను. స్వప్న గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే. నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది మేడం. ఒక 1 year అయింది. మేము ఒక పోర్షన్ కొత్త కాపురం కదా అని ఇక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. కింద ఈ మేడం వాళ్ళు ఉంటారు, కింద వేరే వాళ్ళు పోర్షన్స్ ఉంటారు కదా, కింద ఒక ఫ్లోర్ పైన అట్లా. అవును. ఫస్ట్ బాగానే ఉన్నారు కానీ తర్వాత ఏమైందో ఒకటే కాల్ చేసి మా హస్బెండ్ కి ఎక్స్ తీసుకురా అని. ఎవరు? కింద ఒక ఉంటారు, ఒక portion. ఎవరు ఉండరు, ఆమె ఒక్కతే ఉంటుంది. ఓకే. ఊకే మా ఆయనకి కాల్ చేస్తుంది, ఏమన్నా తీసుకురా, కరెంటు పోయింది ఒకసారి చెక్ చేయవా, మోటార్ ఖరాబ్ అయిందని, ట్యాంక్ ఫుల్ అయిందని, ఏదో ఒకదానికి పిలుస్తుంది. ఓకే. అదే ఏంటి, ఎందుకు అలా వెళ్తున్నావు, నన్ను పిలవచ్చు కదా అన్నిటికీ, నువ్వెందుకు, నిన్నెందుకు పిలుస్తుంది అది అని అడిగితే నాకు ఇష్టమా అమ్మా అని అంటున్నాడు. మీకు పెళ్ళై ఎన్నాళ్ళు అవుతుంది? 1 year. 1 year. అక్కడ ఉండబట్టి ఎన్నాళ్ళు అవుతుంది? జస్ట్ ఎంత 8 months. 8 months. ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. 3 months, ఒక 1 month అటు ఇటు ఊరికి వెళ్ళాము టెంపుల్స్కి, అలా 8 months అయింది. ఓకే. మీది లవ్ మ్యారేజేనా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అయ్యి ఉంటే 3 months లో ఇంకొక ఆమె ఇష్టం అని చెప్పేసి అంటున్నారు. ఎందుకని అడగలేదా? అడిగాను మేడం, నాకు ఇష్టము, ఆమె కూడా అన్నిటికీ నన్నే పిలుస్తుంది కదా, అర్థం చేసుకో అది ఇదని మాట్లాడుతున్నాడు మేడం. అర్థం చేసుకో అది ఇదని మాట్లాడుతున్నారా? ఇష్టం ఉండబట్టే కదా పిలిచేది. ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా? లేదు మేడం, మంచిగా మాట్లాడే టైంలో కాల్ చేస్తుంది, ఏం చేస్తున్నావు, కిందకి రా, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదు కదా, నాతో స్పెండ్ చేయవా, ఎవరు లేరు. సో ఆవిడ మీ ఆయన్ని ట్రాప్ చేసింది అంటున్నావు అని కాకపోతే అంటున్నాను. నీకు మీ ఆయన మధ్యలో ఎటువంటి గొడవలు లేవు. లేవు గొడవలు, ఇదే ఒకటే మాకు ఇష్యూ సో ఫస్ట్ నుంచి కూడా చక్కగా బానే ఉన్నారు. బానే మీరు హౌస్ వైఫా వర్కింగా? వర్కింగ్ మేడం. మీ ఆయన కూడా జాబ్ చేస్తున్నారు. ఓకే. ఎన్ని పోర్షన్స్ ఉంటాయమ్మా అక్కడ? 3 floors ఉంటాయి మేడం. పైన మేము మధ్యలో ఉంటాం, కింద అంటే వాళ్ళు ఇట్లా ఉంటారు. వయసులో ఉన్నది మీ ఫ్యామిలీ ఒకటేనా, కొత్తగా పెళ్ళి ఇంకెవరన్నా ఇంకా ఉన్నారు? వేరే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఈవిడ పెద్ద ఎవరైతే ఏజ్. నువ్వు చెప్తున్నావా ఆవిడ ఓన్లీ మీ హస్బెండ్ అనే పిలుస్తుందా? ఎందుకు మీకు వాళ్ళకి ఎట్లా పరిచయం అయింది? మామూలుగా కింద ఉంటారు కదా మేడం, ఇక వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇక ఎలా ఉన్నారు ఏంటని అట్లా. సరే, నీతో ఏమైనా Gate ఫ్రెండ్షిప్ లో ఉందా? వచ్చి- ఓన్లీ మీ ఆయన తోటేనా? నాతోటి అస్సలు మాట్లాడట్లేదు, అంతా ఆయనతోటే మాట్లాడుతుంది. కాదమ్మా, ఇంట్లో కరెంట్ పోతేనే మోటార్ పోతేనే అవన్నీ జెంట్స్ ని ఎలాగో పిలుస్తారు. మీరు ఆ అబ్బాయి చిన్నపిల్లడు అనుకుందో, లేకపోతే ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాబట్టి ఒకతే- ఫ్రెండ్షిప్ రిలేషన్ లో పిలిచి ఉండొచ్చు కదా. తిను కూడా ఇష్టం అంటున్నాడు మేడం, ఇష్టం ఉండబట్టే పిలుస్తుంది, నాకు కూడా ఇష్టం అని ఇది లవ్ కమ్ మాట్లాడుతాడు. అరేంజ్డ్ మ్యారేజ్. గట్టిగా మీరిద్దరు ఎంజాయ్ చేయడానికి ఇంకో 1 year టైం పడుతుంది. ఈ లోపు ఇంకొక సైడ్ ట్రాక్ తొక్కాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ అనుమానమా నిజమేనా? అనుమానం లేదు మేడం, నిజమే. నేను ఏదైనా ఏదో పని నిన్ను చెప్తే నేర్పిస్తానని మాత్రం చెప్తున్నాడా అతను లేదు, అవన్నీ? నేను ఏదైనా పని చెప్తే అసలు చేయడు. ఆమె ఫోన్ చేయగానే వెంటనే వెళ్ళిపోతాడు, అసలు పట్టించుకోడు. ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళిపోతాడు. వస్తున్నా కింద ఉన్న ఆవిడతో అని. మాట్లాడావు మరి నువ్వు? మాట్లాడాను, నేను ఎందుకు అలా చేస్తా అది ఇదని అంటుంది. సో ఆవిడైతే ఒప్పుకోవట్లేదు, మీ ఆయన మాత్రం ఆవిడంటే నాకు ఇష్టం, ఆవిడ ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళి ఆవిడ ఏ పని చెప్పినా చేసి వస్తాను అంటున్నాడు. దీని మీద నువ్వు అడిగితే ఇదే మాట చెప్తున్నాడు, ఏం చేసుకుంటావు చేసుకో అంటున్నాడు. అంటుంది. ఏమన్నా ఇంట్లో వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చావా? వాళ్ళ అమ్మ ఇంకా నాన్నకి, ఏం మీ అక్క లేదు. మామకి గానీ? లేదు, మరి డైరెక్ట్ మీ- ఇక్కడ దాకా మీ ఎందుకు దగ్గర- వచ్చేసావు? ఇది అదే. పెద్ద విషయం కదా, ఒక టీవీ తను షోలో చేసుకుంటా మాట్లాడడం అంటే. అంటున్నాడు, ఆమెని మ్యారేజ్ చేసుకుంటా. పెళ్లి చేసుకుంటా అంటున్నాడా? అందుకని నాకు న్యాయం చేయండి అని వచ్చాను. నీ పెళ్ళి అయ్యే ఇంకా గట్టిగా 1 year కంప్లీట్ అవ్వటం లేదు. అదే కదా మేడం. ఏం బాబు, ఏంటి నీ పంచాయతీ? అవును మేడం. ఏమవును? అచ్చి బాబాయ్. నీ ఏమవును? పేరేంటి? నా పేరు రాజు మేడం. రాజు. ఏంటి అవును డైరెక్ట్ చెప్పేస్తావు ఏంటి అవును అని? లవ్ మ్యారేజే కదా మీది? అంటే ఆమె ఊకే అంటే ఊకే కింద పని ఉంది రా అని. పని చేయడానికి పెళ్లి చేసుకుంటావు ఆవిడని? కాదు మేడం, అట్లా కాదు. ఆమె రమ్మంటూ అంటే కింద ఏమైనా వర్క్ ఉంటే ఆమె అది చేస్తుంది, అట్లా అట్లా ఆమె ట్రాక్ చేస్తుంది మేడం. అయితే ట్రాప్ అయిపోతావా? చిన్నపిల్లాడివా నువ్వు? కాదు మేడం, ఎంత నీ వయసు ఎంత? 27. ఓకే. 27. మరి చిన్నపిల్లాడివి కాదు కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? అదే మేడం, నేను ఎంత చెప్పినా కానీ నేను రాను అంటే మా ఆవిడ ఏదో పని చెప్పింది అంటే ఆమెనే ఫోన్ చేసి రమ్మంటది మేడం. నంబర్ బ్లాక్ చేసే ఇష్టం లేనప్పుడు అంత నెంబర్ ఇష్టంగా వెళ్ళి ఆవిడకి పని చేయాల్సిన అవసరం కాదు ఏముంది? మేడం, నెంబర్ బ్లాక్ చేసినా కానీ వేరే నెంబర్స్ తోటి కాల్ చేస్తుంది. అన్నమ్మ ఆవిడతో మాట్లాడుకో, మీరు లేడీస్ మాట్లాడుకోండి, నన్ను ఎందుకు పిలుస్తున్నారని చెప్పేసి అనొచ్చు కదా. ఏమైనా హెల్ప్ కావాలంటే ఆవిడ చేస్తుంది, లేకపోతే మీతో మాకు సంబంధమే లేదని చెప్పేసి మొత్తం అక్కడ కట్ చేసుకోవచ్చు కదా. అదే ఎంత నేను ఏమైనా కొట్టి జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి ఇంట్లోకి రమ్మని చెప్తుందా ఏంటి? అదేం కాదు మేడం. మరి
ఆమె ఏమైనా డ్రెస్సులు ఇస్తే కూడా తీసుకొచ్చి ఇస్తున్నాడు మేడం, వేసుకో ఇవి, ఆమె ఇచ్చింది ఇష్టంగా వేసుకో అది ఇది అని. నమస్కారం మేడం. నిన్ను అడగలేదమ్మా ఇంకా, అడుగుతాం ఒక నిమిషం. ఆయన ఏంటో అవును అన్నాడు కాసేపు, నువ్వే ప్రెజర్ చేస్తున్నావు అంటున్నాడు. మరి మీ ఆవిడ అడిగితే అవును అన్నావు, దేనికి అవును? అంటే ఆమె ఎక్కువ ప్రెషర్ చేస్తుంది మేడం. ఇప్పుడు ఏమన్నా మీ ఆవిడ మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉంది, ఎందుకు అక్కడికి వెళ్తున్నావు అంటే ఇప్పుడు మాకు చెప్పిందే మీ ఆవిడకి చెప్పాలి కదా నువ్వు. మీ ఆవిడకి ఏం చెప్తున్నావు? అవును ఆవిడంటే నాకు ఇష్టం, ఆవిడ పెళ్లి చేసుకుంటాను అన్నావట, నిజమా కాదా? నేను అలా అనలేము. ఏమ్మా అన్నాడు మేడం. కరెంటు పోతే కూడా ఒక రోజు సరదాగా అన్నాడా సీరియస్ గా అన్నాడా? సీరియస్ గానే అన్నాడు మేడం. ఒక రోజు కరెంటు పోతే కూడా ఇద్దరు ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఉంటే కూడా తన దగ్గరికే వెళ్ళి పడుకున్నాడు. కరెంటు పోతే పడుకున్నాడా? పడుకున్నాడా? చీకట్లో తెలుసు. వెళ్ళాడు మేడం. నేను వెళ్తున్నా కిందకి పిలిచింది ఆమె అని చెప్పాడు. ఏమయ్యా వెళ్ళి ఆవిడతో అంటే పడుకున్నావా? మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా? లేదు మేడం. మరి మీ ఆవిడ అట్లా వెళ్ళి పడుకున్నాడండి అనేస్తుంది ఆమె శాంతం. నాకు భయము లేదు. రాండి అంటే అంటే పడుకోవడం వెళ్తూనే అంటే ఉన్నాడు. ఆవిడకి తోడుగా అక్కడ ఇంటి దగ్గర ఉన్నాడా, ఫ్లాట్ దగ్గర, లేకపోతే అంటే ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకుంటూ పోయాడు అంటున్నావా? లోపలికి వెళ్ళాడు. కరెంటు పోయింది, నాకు భయము, రా అని పిలిచింది, వెళ్ళాడు. సరే నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, ఈయనేదో అమ్మాయి ట్రాప్ చేస్తుందని ఆయన భయపడుతున్నాడు. వద్దన్నాడు. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నన్ను నువ్వెందుకు పిలిచింది. ఊరుకుంటావమ్మా? ఇంత తెలిసి నాకు అదే ఎల్లు కదా. గోమ మీద ఒకటి బెక్క. అందుకే అంటే నేను ఆమెని చేసుకుంటా, నాకు ఇష్టం అని అంటున్నాడు. అందుకే ఇక్కడ దాకా వచ్చాను మేడం. ఏమ్మా అన్నావా లేదా? ఆ మాట అనలేము. అనలేదు అంటున్నాడుగా. కొన్ని మర్చిపోండి, సర్దుకోండి, వెళ్ళిపోండి ఇంక అంతే. ఏం చెప్పమ్మా, ఎటువంటి ఇబ్బంది లేదంటే కదా, మరి ఇద్దరు ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లో పోయి ఉండండి. ఇంక ఇబ్బంది ఏముంది? అలాంటి రిలేషన్స్ ఎటువంటిది ఏమీ లేనప్పుడు నీకు మీ ఆవిడంటే ఇష్టమేనా? ఇష్టం. ఇంకేంటమ్మా? మీ ఆవిడ ఓన్లీ నిన్ను అనుమానిస్తుంది, నీ దృష్టిలో ఆవిడ ప్రెజర్ చేస్తుంది, నీ అందం చూసి నిన్ను ట్రాప్ చేసేస్తుంది, కాబట్టి నన్ను కాపాడండి అని నువ్వు అంటున్నావు ఒక రకంగా, అంతేగా? మా ఆవిడతో నన్ను కలిపి పంపించండి, నేను అసలు ఏ తప్పు చేయలే, ఈవిడ బ్రెయిన్ లోంచి అనుమానం తీసేయండి, ఆవిడ బ్రెయిన్ లోంచి నా మీద ఉన్న ప్రేమ తీసేయండి, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి అన్నట్టుంది నువ్వు మాట్లాడేది. మరి మీ ఆవిడ అడుగుతున్న దానికి సమాధానం చెప్పితే అమ్మాయితో అన్నామంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. అనలే మేడం, నేను అలా అనలేదు. అమ్మనే ట్రాప్ చేసింది, అంటే ఆమెనే ట్రాప్ చేసినందుకు మరి నేను మీ ఆ మాట ఆవిడ ఒప్పించుకుంటే సరిపోయేది. మీ ఇద్దరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్, ఇలా కాదా, ఇలా ఆ అమ్మాయికి లౌకికంగా చెప్పుకుంటే సరిపోద్ది కదా, ఎందుకు చెప్పాలా నువ్వు ఇప్పటిదాకా? అంటే నేను ఆ విషయం చెప్పే లోపే ఈమె అడుగున ఈమె టార్చర్ ఎక్కువైంది టార్చర్ మేడం. ఎక్కువైంది. ఎంత నువ్వు నమ్మకంగా చెప్తున్నా అంటే అమ్మాయి ఈమె accept నమ్మట్లేదు, ఎంత నమ్మకం చెప్పినా కానీ ఈమె నమ్మట్లేదు. అక్కడ ఎవరున్నా ఆమెనేమో ఒకటే ఈయన- టార్చర్ పెడుతుంది. అక్కడ అక్కడ చాలా మంది ఉన్నారు అబ్బాయిలు, నాకే పైన ఫోన్ కూడా చేస్తుంది. ఫ్యామిలీస్ ఉన్నాయి. నేను ఒక్కడినే టార్గెట్ చేసి పిలుస్తుంది మేడం. అందుకని సరే, ఆ తప్ప అమ్మాయిది అయి ఉండొచ్చు కదా. నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్న భర్తను ఎందుకు నువ్వు అనుమానిస్తున్నావు? అతను చెప్పిన వర్షన్ ఎందుకు వినట్లా? మీ ఆయన నువ్వు కాపాడుకోవాలి కదా ఒక రకంగా. నిజంగా అమ్మాయి ట్రాప్ చేస్తుందేమో, నిజాలు తెలుసుకోకుండా చెప్పాను నువ్వు మేడం. ప్రతిసారి ఆయన టార్చర్ పెడితే ఏమంటాడు? చేసుకుంటాను అంటాడు. ఆ కోపంలో అనేసాడేమో ఆ మాట. లేదు నువ్వు మేడం. చేసుకుంటావా అని రెచ్చగొడితే ఇలాగే మాట్లాడతారు. షాపింగ్ కి కూడా వెళ్తున్నారు మేడం, టెంపుల్ కి కూడా వెళ్ళారు, అన్ని తిరుగుతున్నారు. ఏమ్మా మరి ఆడి సంగతి ఏంటి? ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తే షాపింగ్కి వెళ్తావు, ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తే టెంపుల్కి వెళ్తావు, ఆవిడ బ్లాక్మెయిల్ చేస్తే చీకట్లో వెళ్ళి తోడు ఉంటావు, దానికి బ్లాక్మెయిల్ సమాధానం. చేస్తే పెళ్లి చేసుకుంటావు. అంటే ఇక్కడనే నేను ఇక్కడ ఉన్నా కానీ ఆమె టార్చర్ తట్టుకోలేకపోతున్నాం మేడం. అట్లానే ఏదో కోపంలో సరే, ఒకసారి అదేదో అన్నాను. మీ ఆవిడకే చెప్తే ఆవిడే కాపాడిద్ది కదా. అంటే ఆమె భర్తను కాపాడుకోవడం భార్యలకు తెలుసు. అంటే నేను ఏమన్నా వర్క్కి వెళ్ళినా కానీ నేను ఏమన్నా అంటే ఏమన్నా ఇట్లనే ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఏమన్నా పని చేయడానికి వెళ్ళినా కానీ ఈమె ఎందుకు వెళ్తున్నావు ఇట్లా అని అదే ఈమె అదే మీ అవమానిస్తుంది ఆవిడని అన్నమాట. కూడా తీసుకెళ్తే అయిపోయేది కదా. నువ్వు కూడా రావే నాకు తోడుగా, నేను చేసేది ఈ పని మాత్రం హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి తీసుకెళ్తే అనుమానమే ఉండదుగా. ఈమె ఏదో ఒక పని చేస్తుంటుంది మేము మాకు. ఏ పని చేస్తే ఇక్కడ నీ క్యారెక్టరే పడిపోతుంది కదయ్యా. నిన్ను ఒక అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుంది, అది చాలా సీరియస్ ఎలిగేషన్ కదా. నేను చాలా సార్లు ఈమెకి చెప్పిన రేపు ఒకసారి ఆవిడ ఆమె- కేసు వేసినా ఈవిడ కేసు వేసినా నువ్వు కదా ఇరుక్కునేది. అదే నేను అప్పుడు నిన్ను చాలా కాపాడాల్సిన వాళ్ళు ఎవరు? మీ ఆవిడ. మీ అదే- ఆవిడకి షేర్ చేసుకుని నిజాలు చెప్తే ఒక రోజు కాదు ఒక రోజు కన్నా నమ్మిద్ది కదా తను. నేను చాలా సార్లు చెప్పిన మేడం, ఈమె కింద ఉన్న ఆమె నన్ను ఒకసారి ర్యాగింగ్ చేస్తుంది, ఒకసారి అంటే నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.